చిట్టి రొయ్యలు ఉంటాయి కదండి, చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి కదండి, వాటితో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పచ్చి రొయ్యలు కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే 2 ఉల్లిపాయలు ఉంటాయి కదండి, మీడియం సైజు ఉల్లిపాయలు 2 అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయ అయితే ఒకటైతే తీసుకోవాలండి. ఇదైతే పెద్దగా ఉందని ఒకటి తీసుకున్నాను నేనైతే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా లేదని ఇంకా చేద్దామని ఇంకా అల్లం తీసుకున్నానండి. ఈ అల్లం అయితే ఫ్రిడ్జ్లో ఉంది. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే అల్లం కూడా నేను చెక్ తీస్తానండి, క్లీన్ చేస్తాను అల్లాన్ని అయితే. ఇంకా దీన్ని ముక్కలుగా కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేయాలి. అల్లం కూడా కట్ చేస్తానండి నేనైతే. అల్లం కట్ చేసిన ముక్కలను మిక్సీ జార్లో వేసేద్దామండి. మనం అల్లం ఎంత అయితే వేస్తామో వెల్లుల్లిపాయలు కూడా అంతే వేయాలండి. ఈ అల్లం వెల్లుల్లిని అయితే మిక్సీ చేసేద్దామండి. ఇప్పుడైతే చూసారు కదండి, నేనైతే అల్లం వెల్లుల్లిని అయితే ఫ్రెష్గా మిక్సీలో వేసానండి. మనం ఎప్పుడైనా సరే ఏ కర్రీ చేసుకున్నా కానీ ఏ కూర అయినా వండుకున్నా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్గా చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూర టేస్ట్ కూడా సూపర్గా వస్తుందండి. మీరు ట్రై చేయండి. నేనైతే కూర వండుతాకైతే ఒక గిన్నె పెట్టేసుకున్నానండి కర్రీ ప్రిపేర్ చేయడానికి కోసం అనేసి. గిన్నె బాగా కాగిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో అయితే నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. వేసుకున్నాం కదండి ఆయిల్ అయితే. ఆయిల్ బాగా హీట్ అవుతుందండి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను దీంట్లో వేసుకుందామండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఒక పచ్చిమిరపకాయ అయితే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. 2 సార్లు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం రొయ్యలు కలిపి పెట్టుకున్నప్పుడు ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయ గ్రేవీలోకి ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి మొత్తం. ఉల్లిపాయల ముక్కలు వేసిన వెంటనే మనం మూత పెట్టేస్తామండి. మూత పెడితే ఉల్లిపాయ మెత్తగా అయిపోద్ది కానీ క్రంచీగా ఉండదండి. మనం ఉల్లిపాయలు వేయించినప్పుడు మనం మూత పెట్టుకోకపోవడమే మంచిదండి. త్వరగా వేగుతాయి. లేదంటే ఆవిరి పెట్టేసి తొందరగా వేగకుండా ఉడుకుతుంది కానీ వేగదండి ఉల్లిపాయ అయితే. చూసారు కదండి, ఇలా వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు ఉంటుంది కదండి, అవి వేసుకుంటే కూర ఇంకా టేస్ట్గా ఉంటుందండి. లేకపోతే స్కిప్ చేసేయండి, వేసుకోండి. వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని వేసానండి నేనైతే.
చూసారు కదండి, మా హస్బెండ్ అయితే పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చారండి బయట నుంచి. వాటిని అయితే నేను క్లీన్ చేసేసి శుభ్రంగా ఉప్పుతో కడిగేసి వాటికి ఇంకా ఉప్పు పసుపు కారం కలిపేసి పక్కన పెట్టేస్తారండి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే కారం ఉప్పు పచ్చి రొయ్యలకి అయితే బాగా పడుతుందండి. నేనైతే వీటిని అయితే ఉల్లిపాయల్లోకి వేసేస్తున్నానండి. వేసిన తర్వాత మనం ఇలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదండి. కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించాలి. చూసారు కదండి, ప్రాన్స్ అయితే వేసిన తర్వాత వాటర్ అయితే అలాగా వస్తుందండి రొయ్యల్లోంచి. మనం ఇందులో ఇంకా ఎటువంటి వాటర్ కూడా వేసుకోవసరం లేదు. ఇలా ఉన్నప్పుడే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అంటే మిక్స్ చేసిన అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కారం ఇంకా సరిపోలేదండి, నేను వేస్తానండి ఇంకా కారం. అల్లం వెల్లుల్లి ముద్ద ఎప్పుడైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా వాటర్ ఉండగానే వేస్తామో ముక్కలకు పడుతుందండి, గ్రేవీకి కూడా. నేనైతే రైస్ కూడా ఇంకో స్టవ్ మీద కడిగి పెట్టేసానండి. రైస్ కూడా కుకింగ్ చేసేద్దామని. బయటకు వెళ్ళే పని ఉందని ఇంకా రైస్ అయితే కుకింగ్ చేసేస్తున్నానండి నేనైతే. చూసారు కదండి, దగ్గరికి ఎగిరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకుని అలాగ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కూర ఇంకా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉండాలండి. మూత పెట్టి 5 minutes అలా మగ్గించాలండి. చూసారు కదండి, కూర అయితే ఎంత కలర్ఫుల్గా మంచి టెంప్టింగ్గా ఉన్నదో కూర అయితే. ఇంకంతేనండి. నేనైతే ఇంకా ఇంట్లో ఉండే గరం మసాలా అయితే ఈ కూరలో వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. నేనైతే ఎంత వేయట్లేదండి, 1/2 teaspoon వేస్తాను అయితే దీంట్లో అయితే. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉన్నానో కర్రీ అయితే. నాకైతే చూస్తుంటేనే తినేవాళ్ళనిపించేస్తుందండి. కానీ బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళి వచ్చాక అప్పుడు తినాలండి. చూడండి, ప్రాన్ కూడా స్మూత్గా ఉంటుందండి కుక్ అయిపోయి. చూసారా, స్లోగా చల్లారాక ఒక టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు కారాలు అవి బాగా పడతాయండి. వేడి మీద మనకి ఏం తెలియదు కదా. మీలో ఎంతమందికి ఈ ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టమేనండి. ఫస్ట్ అయితే ఫిష్ కర్రీ ఇష్టం, తర్వాత ప్రాన్ కర్రీ ఇష్టం అండి నాకైతే. చూసారు కదండి, ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. దగ్గర లేదు, నేను స్కిప్ చేసేస్తున్నానండి. మీరు వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీ అయినా గుమగుమలాడే పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. సాల్ట్ అవి చెక్ చేసుకుని ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలండి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.